ఏడాది ముగుస్తోంది అంటే ఆ ఏడాది మొత్తం ఏం చేశామో వెనక్కి తిరిగి చూసుకోవటం కామన్. ఇప్పుడు తెలంగాణలో ఏడాది మొత్తం ఏం జరిగింది అని సామాన్య జనం వెనక్కి తిరిగి చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మాత్రమే చెవుల్లో గింగురుమంటున్నాయి. కానీ కనీసం గ్రాఫిక్స్ కూడా గుర్తుండటం లేదు. మూసీ నదిని 1,50,000 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తర్వాత డిపిఆర్ కూడా రెడీ కాలేదన్నారు. ఎంత బడ్జెట్టో చెప్పలేమన్నారు. రాజకీయ పరంగా ఎన్ని ప్రకటనలైనా చేయవచ్చు, కానీ కార్యాచరణ ఎంతవరకు వచ్చిందన్నది కీలకం. ఆ ప్రకారం చూసుకుంటే మూసీ ప్రాజెక్టు అసలు ముందుకు కదల్లేదు. ఓ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని గ్రాఫిక్స్ విడుదల చేశారు. అవి కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నవని నెటిజన్లు బయట పెట్టడంతో సైలెంట్ అయిపోయారు. ఆ ఫోటోలు ఎక్కడ వాడటం లేదు. గత 2-3 నెలల నుంచి మూసీ ప్రాజెక్టు గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. ఫోర్త్ సిటీ వ్యవహారం కూడా అలాగే ఉంది. ఫార్మా సిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ఎత్తున భూములను సేకరించింది. అంత పెద్ద మొత్తంలో భూములు ఉంటే పరిశ్రమలకు ఎందుకు, ఏకంగా సిటీ కట్టేయాలన్న ఆలోచనకు రేవంత్ రెడ్డి వచ్చారు. ఇప్పుడు ఇంకో 15,000 ఎకరాలు సేకరణ చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఆ ఫోర్త్ సిటీ వరకు మెట్రో వేస్తామని కూడా ప్రకటించారు. కానీ గత ఏడాది కాలంలో ఆ ఫోర్త్ సిటీ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు దీనిపై సమగ్ర ప్రణాళిక ఏమిటో ప్రభుత్వానికే తెలియటం లేదు. కానీ పలువురికి అక్కడ స్థలాలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. చివరికి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమయంలో 9 మంది తెలంగాణ సాహితీవేత్తలకు అక్కడ స్థలాలు ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎన్నో ప్రకటనలు చేశారు. ఏఐసిటీ దగ్గర నుంచి లక్షల కోట్ల పెట్టుబడుల వరకు చాలా స్టేట్మెంట్లు వచ్చాయి. అందులో ఎన్ని కార్యాచరణ వరకు వచ్చాయో ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్టు ప్రకటించుకోలేకపోయింది. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ముందడుగు పడటం లేదన్నది కళ్ల ముందున్న నిజం. దీనికి కారణాలేమిటన్న దాన్ని విశ్లేషిస్తే ప్రభుత్వం రాత్రి ఊహించుకొని తెల్లవారి ప్రకటనలు చేస్తోంది, కానీ దానికి తగ్గ కార్యాచరణను మాత్రం అమల్లోకి తీసుకురావాల్సిన ప్లాన్ను రెడీ చేసుకోలేకపోతోంది. ఫలితంగా ఆర్భాటపు ప్రకటనలకే మొత్తం పరిమితమవుతోంది. రేవంత్ రెడ్డి యువ ముఖ్యమంత్రి. ఆయన చురుగ్గా పనిచేస్తారు, ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తారని అనుకున్నారు. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత జరుగుతోన్న అభివృద్ధి కూడా మందగించిందనేది కళ్ల ముందు కనిపించే నిజం. దాదాపుగా పూర్తయిన ఫ్లైఓవర్ల పనులను కూడా ఆలస్యం చేస్తున్నారు. మొత్తం పనులను మెల్లగా చేస్తున్నారు. ఒక్క అభివృద్ధి విషయంలోనే కాదు, సంక్షేమ పథకాల విషయంలోనూ అంతే ఉంది. మాటలు కోటలు దాటిపోతున్నాయి, కానీ చేతలు గడప దాటడం లేదు. ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసుకుని వచ్చే ఏడాది మంచి ఫలితాలను సాధించకపోతే ప్రజలు మాటల ప్రభుత్వంగానే భావించే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.